హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 10 మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకునే రసాన్ని ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అంతా జీలకర్రని, అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాలని తీసుకుంటున్నాను. అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుంటున్నాను. 7-8 వెల్లుల్లిపాయలని తీసుకుంటున్నాను. ముందుగా జీలకర్రని అలాగే మిరియాలని ఇలాగా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి. ఎక్కువగా దంచుకోవాల్సిన అవసరం లేదు, కాస్త పలుకుగానే ఉండాలి ఈ రసంకి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు మన జీలకర్ర అలాగే మిరియాలు కాస్త కచ్చాపచ్చాగా దంచుకున్నాం కదా, వెల్లుల్లిని కూడా వేసి ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చింతపండు నుంచి రసాన్ని తీసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్లంతా ఆయిల్ని వేసుకుంటున్నాను. ఇందులోకి పోపు దినుసులుగా నేను ఆవాల్ని అలాగే కాస్త జీలకర్రని వేసుకుంటున్నాను. 2 ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసుకోవాలి. అలాగే 1 రెమ్మ కరివేపాకును వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకొని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఇందులోకి ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదా చింతపండు రసాన్ని వేసేసుకుందాము. ఇలా చింతపండు రసాన్ని వేసుకున్నాం కదా, ఇందులోకి 1/2 టీ స్పూన్ అంతా పసుపు, మనం దంచి పక్కన పెట్టుకున్న రసం పౌడర్ని కూడా వేసేసుకుందాము. ఇలా రసం పౌడర్ కూడా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను నేను. అలాగే 1 టీ స్పూన్ అంతా కారాన్ని వేసుకుంటున్నాను. కారాన్ని చూసి వేసుకోండి, ఎందుకంటే పచ్చిమిర్చిని ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కళ్ళుప్పుని వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇలా కళ్ళుప్పును కూడా వేసుకున్నాం కదా, ఒకసారి బాగా కలుపుకోవాలి. 5 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి నేను 1/4 టీ స్పూన్ అంతా పంచదారని వేసుకుంటున్నాను. పంచదారని వేసుకోవటం వల్ల ఈ రసం టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ఈ రసం రెసిపీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా తయారు చేసుకునే రసం రెసిపీ రెడీ. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సింప్లీ థాట్స్ బై అను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి.